అన్న తమ్ముడు. సాంగ్స్, టీజర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్టెండెడ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. మీ కాంబో మళ్ళీ చూస్తున్నాము. ఇప్పుడు ట్రైలర్, టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. మిమ్మల్ని రియల్ లైఫ్లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టిందా? పెట్టారు తమ్ముడు, ఒకరు ఇద్దరు పెట్టారు, గట్టిగానే ఇబ్బంది పెట్టారు. అంటే కాలేజ్ టైంలోనా? కాలేజ్ టైంలోనే. నేను తెలుసుకోవచ్చా ఏం ఇబ్బంది? ఇప్పుడు ఎందుకు తమ్ముడు, వాళ్ళు పెళ్ళి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకెందుకు వాళ్ళు మనకెందుకు ఇప్పుడు. అలీ గారు, ఇప్పుడు మీరు పాత హీరోయిన్లతో యాక్ట్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్లతో యాక్ట్ చేస్తారు. అవును, అంటే చెప్పు ఏం చెప్పాలనుకోండి చెప్పు. ఏం డిఫరెన్స్ ఏముంది, ఏమనిపించింది వాళ్ళతో? అప్పుడు ఆడవాళ్ళే, ఇప్పుడు ఆడవాళ్ళే, డిఫరెన్స్ ఏ లేదమ్మా. అంటే ఆ, అంటే ఉంటది కదా కొద్దిగా. ఏముంటది కొద్దిగా? అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది, నేను తెలుసుకుందాం. అది ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు, అంటే టెక్నాలజీ జనరేషన్ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం. అదే నాకు తెలుసు. నేను మా అన్నతో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశా, అండ్ తర్వాత నేను ఇద్దరం కలిసి హీరోలుగా చేసాం, అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా. ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది సీతాకోకచిలుక. దానికి ముందు ఆలి ఎవరో తెలియదు, సీతాకోకచిలుక తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది. ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే. ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు. అంటే పాత హీరో కార్తిక్ గారు, ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు, సీతాకోకచిలుక హీరో కార్తిక్ గారు. సో అట్టగా తెలియకుండా దాదాపు పైన సినిమాలు యాక్ట్ చేశానంటే అది మీ ఆశీర్వాదం. అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం. కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలరు. ఓకే, అప్పుడు ఏంటంటే ఫిలిము, ఇప్పుడేమో చిప్పు, చిన్న తీసి పెట్టేస్తారు. అదే చిప్పమ్మా, ఏం చెప్పినా మీరు ఇలా మీద అర్థం చేసుకునేలాగా. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు? లేదమ్మా, మీరే ఇబ్బంది పెట్టారా? నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఒకటే అనుకున్నా, అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు, నేను లైఫ్లో ఎదగాలి. ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా. ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది, అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు. కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్, అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు, నేను కూడా ఇబ్బందులు పడ్డా. కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు, ముగ్గురు పిల్లలు కదా, ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు.